తాతగారు. అవునమ్మా. అయ్యగారు, ఏమిటి రంగయ్య? మీకోసం రైతులు వచ్చారయ్యా. పదమ్మా వెళదాం. ఏం వీరయ్యా? అయ్యా ఎలా ఉన్నారు అందరూ? మీ దయబాబు. నాదే ఉందయ్యా, అంతా పరమేశ్వరుడిదయ్యా. విషయం ఏమిటో చెప్పండి. పోయిన ఏడాది వర్షాలు లేక కరువులు వస్తే ఈ ఏడేమో పంట చేతికి వచ్చేటప్పటికి వార్తలు వచ్చాయ్యా. ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏం చేస్తాం బుచ్చయ్యా? మీకు కావలసిన ధాన్యాన్ని మన గాదెల నుంచి తీసుకెళ్ళండి. ధర్మం అందరికీ ఒక్కటే. నేనేం మీకు ఊరకనే ఇవ్వటం లేదు. వచ్చే సంవత్సరం వడ్డీతో సహా తీసుకుంటాను, సరేనా? రంగయ్య, అయ్యా వాళ్ళకి కావలసిన ధాన్యాన్ని ఇవ్వు. అలాగేనయ్యా. తాతగారు, ఏమ్మా? తాతగారు, మనకి బోల్డంత ఆస్తుంది కదా, పాపం వాళ్ళకు ఊరికనే ఇచ్చేయచ్చు కదా. ఇవ్వచ్చు తల్లి. కాకపోతే పని చేసేవాడు కూడా సోమరిపోతులా తయారవుతాడు. సోమరితనం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యసనం. ఏ ఋతు ధర్మం ఆ ఋతులోనే ఉంటుందని మీరే చెప్పారు కదా తాతగారు. మరి వర్షాకాలంలో వర్షాలు ఎందుకు పడట్లేదు? కలి ప్రభావం తల్లి. ధర్మం గాడి తప్పింది, ఋతువులు క్రమం తప్పాయి. అంటే మనిషి మనుగడకి మూలం ధర్మం. ఆ ధర్మానికి అనుగుణంగానే ప్రకృతి కూడా నడుస్తుంది. యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది. బ్రహ్మకి ఒక కల్పకాలం పగలుగాను, మరో కల్పకాలం రాత్రిగాను లెక్క. కల్పం అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు. ఇందులో కృత, త్రేత, ద్వాపర, కలియుగాలున్నాయి. కృతయుగంలో 17,28,000 మానవ సంవత్సరాలు. ఇందులో ధర్మం 4 పాదాలా నడిచింది. గాలిలో కాలుష్యం, మనుషుల్లో కల్మషం లేదు. మానవులు దేవతలు కలిసే జీవించేవారట. సగటు మనిషి ఆయుష్ 1,00,000 సంవత్సరాలు, పొడవు 32 అడుగులు ఉండేవారట. తరువాతది త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 3 పాదాలే నడిచింది. రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది. దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది. మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకి, పొడవు 21 అడుగులకి తగ్గిపోయింది. తదుపరిది ద్వాపరయుగం, 8,64,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 2 పాదాలే నడిచింది. ఇందులో రాజ్యకాంక్ష, ఈర్ష్య, ద్వేషాలతో దాయాదులు, పోరు, యుద్ధాలు. ఈ యుగంలో మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలకి, పొడవు 11 అడుగులకి పడిపోయింది. ఇక కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇందులో ధర్మానికి మిగిలింది 1 పాదమే. మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. తన స్వయం కృతాపరాధంతో 100 సంవత్సరాలు ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగజార్చుకున్నాడు. పొడవు 6 అడుగుల కంటే కిందికి పడిపోయింది. అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనల్ని దిగజార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడవుతున్నాడు. అది అమ్మా జరిగింది.